కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదంటూ ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక సోనియా గాంధీ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరిందని కితాబిచ్చారు. కాంగ్రెస్తోని ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుందంటూ తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు. కర్ణాటకలో కరెంటుతో పాటు 5 గ్యారెంటీల అమలు చూపిస్తా, బస్సు కూడా సిద్ధంగా ఉందంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. కేటీఆర్ హరీష్ రావు కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అమలు చేయలేదు, కావాలంటే బస్సులో పోదామన్నాడు. నిన్న మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి సవాలు విసిరిండ్రు. కేసీఆర్ మంత్రివర్గం రావాలి, బస్సు నేను ఏర్పాటు చేస్తా, కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేస్తున్నామని సవాలు విసురితే ఇవాళ కేటీఆర్ తోక ముడిచిండు. అదేవిధంగా నిన్న మొన్న కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో కర్ణాటక రైతులమని, కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ తీయబోయారు. స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేము కూలికొచ్చిన వాళ్ళు మాకేం తెలియదు, మేము కిరాయి మనుషులము, టీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం, వాస్తవంగా కర్ణాటకలో అన్ని అమలు జరుగుతున్నాయి అన్నారు. నేను ఇప్పుడు సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాలు విసరదలుచుకున్నా. మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఏదైతే చెప్పిండ్రో కర్ణాటకకు తీసుకెళ్లడానికి, అక్కడ గ్యారెంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలన్నా, గజ్వేల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్నా నువ్వు తారీఖు చెప్పు, మేము వస్తామని చెప్పి నేను అంటున్నా. వెళ్లే ముందు ఇంకొక సవాలు విసురుతున్నా. కర్ణాటకకు బస్సు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగినవు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు కదా, మేడిగడ్డ కుంగిపోయింది. నాణ్యత లోపం వల్ల ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడిపండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటకకు పోదాం. నువ్వు సిద్ధమా? ఈ సవాల్ను స్వీకరిస్తే నువ్వు చెప్పు. గజ్వేల్ ఫామ్ హౌస్లకు వచ్చి బస్సులో లాంఛనంగా తీసుకెళ్లే బాధ్యత నాది, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కదని నేను చెప్తున్నా. ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కలిగి కూలిపోయిందంట. నిన్న మొన్న నేను చూస్తున్న కేటీఆర్ హరీష్ రావు కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అమలు చేయలేదు, కావాలంటే బస్సులో పోదామన్నాడు. నిన్న మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి